హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పంజాబ్ డ్రెస్కి స్వీట్ హార్ట్ నెక్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపించబోతున్నానండి. మొదటిసారి ఈ ఛానల్ని విజిట్ చేసినట్లయితే సరిత మోడర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ డ్రెస్కి షోల్డర్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, అంటే అందులో సగం 7 ఇంచెస్. సో 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలండి. అదేవిధంగా ఆర్మ్ డౌన్ కూడా ఇక్కడ మనం బోట్ నెక్ డిజైన్ చేసేటప్పుడు షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆర్మ్ డౌన్ కూడా అంతే తీసుకోవాలి. సో 7 ఇంచెస్ ఆర్మ్ డౌన్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. బోట్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు షోల్డర్లో సగానికి మార్కింగ్ చేసుకోవాలి. అంటే 14 ఇంచెస్ ఉన్నప్పుడు 7 ఇంచెస్, 16 ఇంచెస్ ఉన్నప్పుడు 8 ఇంచెస్, ఆ విధంగా అన్నమాట. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ కార్నర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఆర్మ్ డౌన్లో రౌండ్ అనేది నీట్గా మార్కింగ్ చేసుకోవాలండి. తర్వాత నెక్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నెక్ వెడల్పు నేను 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నానండి. అదేవిధంగా నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాను. నెక్ వెడల్పు డీప్ తీసుకొని ఒక స్క్వేర్ బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదండి. ఇందులోంచి మీకు నచ్చిన నెక్ అనేది డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను స్వీట్ హార్ట్ నెక్ అనేది డ్రా చేస్తున్నానండి. ఇది కూడా చాలా ఈజీ. రౌండ్ షేప్ డ్రా చేసినట్లు చేసి జస్ట్ కింద చిన్న కోన్ లాగా కర్వ్ లాగా ఇచ్చి కట్ చేసుకుంటే ఈ నెక్ అనేది మీకు రెడీ అయిపోతుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ నెక్ దగ్గర జస్ట్ చిన్న కట్ మార్క్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ దగ్గర షోల్డర్ వైపు నుంచి జస్ట్ అన్నమాట ఒక్క 1/2 ఇంచ్ డౌన్ దగ్గర ఒక్క మార్కింగ్ చేసుకొని ఈ నెక్ వైపు నుంచి ఆర్మ్ హోల్ డౌన్కి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా క్రాస్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చేసుకున్న ఈ మార్కింగ్స్ ప్రకారమే ఫస్ట్ ఆర్మ్ హోల్ డౌన్ అనేది కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఓన్లీ ఫ్రంట్ నెక్ మాత్రమే కట్ చేసుకోండి. సో మిగిలిన క్లాత్ని ఇక్కడ వీడియోలో చూపించాను కదండి. సో ఇక్కడ అటాచ్ చేసేసుకున్నాను. రెండింటిని కలిపి జాయిన్ చేసుకుని దీని మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీకు క్లాత్ను అడ్జస్ట్ చేసుకుని ఈ ఫ్రంట్ నెక్ అనేది కదలకుండా ఎటువంటి క్రాస్ లేకుండా స్ట్రైట్గా పెట్టుకొని నీట్గా పిన్నులు పెట్టుకొని గుచ్చుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ వెంబడి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎక్కువ మరీ ఒక వెడల్పు తీసుకోవద్దండి. జస్ట్ ఒక 1/4 ఇంచు వెడల్పు పెట్టుకొని నీట్గా, అంటే మన షేప్ ఏ షేప్ అయితే డ్రా చేసుకున్నామో ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టు కూడా ఆ షేప్ వెంబడి నీట్గా రావాలండి. నెక్స్ట్ వచ్చేసి ఆ షేప్ వెంబడి ఉన్నటువంటి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని నీట్గా కట్ చేసి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనం మధ్యలో ఉంది కదండి, ఇక్కడ చిన్న చిన్న నెక్ వెంబడి కట్స్ పెట్టుకోండి. సో ఈ విధంగా కట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల నెక్ అనేది మీకు టర్న్ చేసుకున్నప్పుడు ఫినిషింగ్ ముడతలు లేకుండా ఫ్లాట్గా నీట్గా వస్తుందండి. సో నెక్స్ట్ ఒక్కసారి మనం ఈ స్టిచ్ చేసుకుంటే ఈ పీస్ వెంబడి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, సో దీన్ని ఒక ఆర్డర్లో రౌండ్ షేప్ లాగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్ని జస్ట్ చిన్న ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇట్లా ఫోల్డ్ ఫినిషింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. నెక్ కూడా చెప్పాను కదండి ఫ్లాట్గా కూర్చునేస్తుంది అనమాట. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ నెక్ పీస్ అనేది బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని మన నెక్ షేప్ ఏదైతే కట్ చేసుకున్నామో ఆ షేప్కి తగినట్లు పర్ఫెక్ట్గా లోపల వైపుకు మర్చుకునేసి ఈ పైన అనేది ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. మీరు టాప్స్కి ఏ నెక్ స్టిచ్ చేసుకున్నా కూడా ఈ మెథడ్ ఫాలో అయ్యి స్టిచ్ చేసుకున్నారంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ మరొక యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.